పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని అందరూ సులువుగా చెప్పే మాటే. కానీ ఆ దిశగా ముందుకు సాగడం అంటే ముళ్ళబాటలో అడుగులు వేయడమనే చెప్పాలి. ఆధునిక కాలంలో టెక్నాలజీతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో పోటీపడి చదివి ఆయా విభాగాల్లో బంగారు పతకాలు అందుకున్నారు జేఎన్టీయూకే అనుబంధ కాలేజీల విద్యార్థులు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించడమే లక్ష్యమంటున్న విద్యార్థులతో చిట్ చాట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషశ్రీ. నేను అనంతపూర్ నుండి వచ్చాను. నేను చదివింది అయితే నేను బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేటలో. ఇది రావడానికి మనం చాలా కష్టపడాలండి. యాక్చువల్గా ఇది మా కాలేజ్లోనే ఆటోమొబైల్ మీద 6th గోల్డ్ మెడల్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావడం గోల్డ్ మెడల్. ఇంతకుముందు 5 గోల్డ్ మెడల్స్ అబ్బాయిలకి వచ్చాయి. ఇది ఫస్ట్ టైం అనమాట అమ్మాయికి రావడం. దిస్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. నేను ఇంకా చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను దీని గురించి. ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా అచీవ్ చేయాలన్నా కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇది మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే అంత దూరం నన్ను పంపించి ఇంత 13,000 రూపీస్తో వాళ్ళ ఇద్దరిని చదివించాలంటే చాలా కష్టం అవుతుంది. అనంతపూర్ ఆర్డిటి ట్రస్ట్లో డ్రైవర్గా పనిచేస్తారు, అంబులెన్స్ డ్రైవర్గా. 13,000 రూపీస్తో ఇద్దరిని బీటెక్ చదివించి ఎంటెక్ చదివించాలంటే చాలా కష్టం అవుతుంది. అంత కష్టపడి కూడా వాళ్ళు మమ్మల్ని ఎందులోనూ ఆపకుండా ప్రోత్సహించారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. భవిష్యత్తులో మీ లక్ష్యం? యాక్చువల్గా నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నాను. నేను ఫ్యూచర్లో ఒక కార్ డిజైన్ చేయాలనేది నా ఎయిమ్. ఏవైతే పేరెంట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారో, ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయినా కూడా మీరందుకు మీరు సాధించుకోవాలి వాటిని. ఒకవేళ వాళ్ళు ఒక కోర్స్ ఇప్పలేకపోతున్నారంటే మీరు ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ లాగా చేసుకోవాలి. ఆన్లైన్లో చాలా ఉన్నాయి. మీరు వాటన్నిటిని ఎత్తుకొని మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతైతే బాగుంటుందో మీకు ఫ్యూచర్లో రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. మీకు ఇంటర్నెట్ అనేది ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకు మనకి చాలా బెస్ట్గా ఉంటుంది. వివిధ కోర్సుల్లో